జగన్ పంచకి ఆర్కే. ఆర్కే అంటే తెలుసు కదండి, రామకృష్ణ, ఆళ్ళ రామకృష్ణ. ఈయనకి ఒక చరిత్ర ఉంది. ఏం చరిత్ర ఉందంటే, మంగళగిరిలో ఉన్నటువంటి లోకేష్ బాబుని ఓడించే చరిత్ర ఉంది. ఆయన్ని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 4 సంవత్సరాలు ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోయి ఆయన్ని ఎవరూ పలకరించే దిక్కు లేక తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీలో శర్మిలమ్మ ఇంకా కాంగ్రెస్ పార్టీ తాలూకు బాధ్యతలు తీసుకునే ముందే అమ్మాని మీకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పిన పెద్ద మనిషి. ఎందుకు అలా చేస్తారో తెలియదు. ఆ రాజకీయాల్లో ఈ రామకృష్ణారెడ్డి ఏం చేశాడు, అక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి సామాజిక వర్గాలంతే వాళ్ళు చాలా అమాయకులు. పద్మశాలి కుటుంబాలంటే వాళ్ళు ఋషుల గోత్రం నుంచి వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళకి సిగ్గు ఉంటుంది, అభిమానం ఉంటుంది, బెరకు ఉంటుంది. అటువంటి వాళ్ళని మోసం చేసి నువ్వు ఓట్లు వేయించుకున్న తర్వాత మంగళగిరి ప్రజానీకానికి నువ్వు చేసిన మేలేమిటి? రేపొద్దున నువ్వు మంగళగిరిలోనే నించున్నట్టయితే నీకు ఒక ఓటైనా పడుతుందా? ఆత్మపరిశీలన చేసుకోండి, తప్పేముంది ఇందులో. అయితే శర్మిలమ్మ దగ్గరికి వెళ్ళిపోతానని ముందుగానే గుండు బాదుకున్నావు. అక్కడ జగన్మోహన్ రెడ్డి నన్ను ఆదరించడం లేదు, కానీ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, నా మాట వినటం లేదు, నా కార్యకర్తలు నేనేం చెప్పుకోను, నా జీవితం ఏమి కాను అని చెప్పేసి నీకు ఇష్టం వచ్చినటువంటి విధంగా వాగి శర్మిల పార్టీలో రాకముందే చేరి పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ కంబ్యాక్ టు ది పెవిలియన్ అంటే మళ్ళీ జగన్ తాలూకు పంచకు వచ్చి చేరావంటే నిన్ను ఏ విధంగా నీ కీర్తిని కొనియాడాలో, నీ కీర్తిని ఏ విధంగా కొనియాడాలో నువ్వే చెప్పు. మళ్ళీ మేము చెప్తే బాగుంటుంది కదా, మీరు ఏదో పక్షపాత వైఖరితో మాట్లాడుతున్నారు అంటారు. కానీ మాకు ఏ పార్టీ అయినా ఒకటే, మనుషుల వ్యక్తిత్వాన్ని బట్టి, మనుషులు చేసే మంచి చెడ్డలను బట్టి మంచి అయితే మంచి చెప్తాం, చెడు అయితే చెడు చెప్తాం. అంతేగాని వివక్ష మాత్రం మాకు ఉండదు. అందులో నాలాంటి సీనియర్ జర్నలిస్ట్కి వివక్ష మాకేముందండి? ఎవరి డబ్బులతో మేము బ్రతకవలసిన అవసరం లేదు. ఏదో మాకు తెలిసినటువంటి మా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెబుతామన్నమాట. మాకేమనిపిస్తుందంటే, ఇలా చేస్తే ఇప్పుడు అంటే పార్టీ ఎందుకు మారినట్టు, మళ్ళీ పార్టీలోకి ఎందుకు వచ్చినట్టు రకరకాల ఊహాగానాలు వస్తాయి. పార్టీ మారితే జగన్ ఉంచుతాడా, చంపేస్తాడు అంటారు కొంతమంది. పార్టీ మారితే ఈ రామకృష్ణారెడ్డి తాలూకు ఆస్తులు ఉంటాయా, మొత్తం గుండు గీయించేస్తాడు అంటారు రెండో వాళ్ళు. అంటే ఋషికొండనే గుండు గీసిన వాడు ఇక్కడ మంగళగిరిలో ఆళ్ళ ఆస్తుల మీద మొత్తం స్వీప్ చేయలేడు. అందువల్ల మరి ఎట్లాంటి ప్రాణభీతి కలిగిందో, భవిష్యత్తు మీద ఎట్లాంటి భయం కలిగిందో, మొత్తానికి మళ్ళీ అన్నా మీ గూటిగా వచ్చేస్తున్నానని చెప్పేసి వచ్చాడు. మళ్ళీ తిరిగి అంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన భార్య ఒక వారం రోజులుండి, ఏమండి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, నాకు మీరే కావాలండి అనుకుని వస్తే ఆ భర్త స్వీకరిస్తే వారి మధ్య ఎట్లాంటి సంసారం సాగుతుందో, ఈ ఆళ్ళగారి మధ్య జగన్మోహన్ రెడ్డి మధ్య అవగాహన అలాగే ఉంటుంది. నువ్వు ఏ హెచ్చరికని చూసి భయపడి పరిగెత్తుకుంటూ వచ్చావో ఆ హెచ్చరిక ఎప్పుడు ఉంటుంది. నువ్వు చేయవలసింది ఏమిటి? జగన్ ఆడమన్నట్టుగా ఆడాలి, జగన్ మాట్లాడమన్నట్టుగా మాట్లాడాలి. జగన్ దుకాణం సర్దేసుకుంటే నువ్వు కూడా సామాన్లు అయ్యి ఆ మూవర్స్లోకి ప్యాక్ చేసి పెట్టాలి. నువ్వు కూడా దుకాణం సర్దేసుకోవాలి రాజకీయంగా. ఏమిటండి ఇది? ఎందుకు మారినట్టు, మళ్ళీ ఎందుకు చేరినట్టు, మళ్ళీ ఇప్పుడు సభ్యులని ఎందుకు తిట్టినట్టు, తెలుగుదేశాన్ని ఎందుకు తిట్టినట్టు, జనసేన పార్టీని ఎందుకు తిట్టినట్టు? వాళ్ళకి మీకు వైరం ఏముంది? వైరం ఉంటే వాళ్ళ గురించి మంచిగా మీరు ఎందుకు మాట్లాడాలి? రెండు మీరే చేశారు కదా, మరి దీన్ని ఎలాగ ఆలోచించాలి, దీన్ని ఎలా చెప్పుకోవాలి? కనుక ఇట్లాంటి చీడ పురుగులు జగన్ దగ్గర ఉన్నంతకాలం
జగన్ పాడైపోతూనే ఉంటాడు. ఎవరిని చూస్తాడు? ఎవరు నిజాయితీ పరులు? ఎవరు స్వచ్ఛంగా ఆయన్నేమో ఫాలో అవుతున్నారు? అందరూ డ్రామా ఆర్టిస్టులే, అందరూ నాటకాలు ఆడేవాళ్ళే. కనుక ఎవరు నమ్ముతాడు? చివరికి జగన్ ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడు. దాని గురించి వేరే చెప్పుకుందాం అనుకోండి. బట్ రామకృష్ణారెడ్డి తాలూకు వైఖరి మాత్రం తీవ్రంగా ఖండించదగ్గది. తర్వాత రాజకీయంగా రామకృష్ణారెడ్డి చచ్చిపోయాడు. మంగళగిరి మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాడు జగను. ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నాడంటే మంగళగిరిలో లోకేష్ నిలబడుతున్నాడు. అంటే ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే విజయాన్ని సాధించి తన పేరు నిలబెట్టుకోవాలన్న ఆశతో మంగళగిరి ఎంపిక చేసుకున్నాడు. నిజానికి మంగళగిరికి లోకేష్ ఎన్నో చేశాడు అని ప్రజలు అంటారు. ప్రజలందరూ ముక్త కంఠంతో లోకేష్ బాబుని గెలిపిస్తాము, మా తప్పుని మేము తెలుసుకున్నాం, పశ్చాత్తాపం పడుతున్నాము అని అంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే వాడిని ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టండి, వాడు గెలవడానికి వీల్లేదు. ఈయనెవరండి చెప్పడానికి? ప్రజలతో గెలిచేవాడు గెలుస్తాడు, చెప్పి గెలవడు. ఓడిపోయేవాడు కూడా త్రుటిలో ఓడిపోతాడు, ఆడు చెప్పడు. కనుక ఎన్ని ఊహాగానాలు తప్ప మీరెవరండి ఆయన అంటే లోకేష్ని ఓడించడానికి, లోకేష్ని గెలిపించడానికి? ప్రజల్లో సద్భావం ఉన్నట్టయితే, అభిమానం ఉన్నట్టయితే లోకేష్ని గెలిపిస్తారు. అది లేకపోతే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు తీసుకునే నిర్ణయానికి శిరోధార్యం అవ్వాల్సింది. అది తెలుగుదేశం పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, జనసేన అయినా, వైఎస్ఆర్సీపీ అయినా. ఆ మాత్రం దానికి ఎందుకు అనవసరంగా మీరు మాట్లాడుకొని ఓటర్లని భయభ్రాంతుల్ని చేయడం? రామకృష్ణారెడ్డి ఆస్తులను అయితే కొల్లగొడతారు, రామకృష్ణారెడ్డి అయితే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. అంటే మంగళగిరి ప్రజలందరినీ అరెస్ట్ చేస్తారా? అందరినీ జైల్లో పెడతారా? ఒక్కసారి మీరు గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించండి. ప్రజల నిర్ణయమే శిరోధార్యం అండి. ప్రజలదే తుది తీర్పు. థ్యాంక్ యూ.